నా పేరు అత్తర్. ఎట్లా ఉందన్న జూబ్లీ ఉప ఎన్నిక నడుస్తా ఉంది, హోరాహోరీగా ప్రచారం నడుస్తా ఉంది. సో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? పార్టీ అయితే కాంగ్రెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్న. ఎందుకంటే టిఆర్ఎస్ కి ఆల్రెడీ 10 years టైం ఇచ్చినాం మనం. ప్రజలందరూ 10 years టైం ఇచ్చారు. వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్తారు, కానీ ఏం చేసారు డెవలప్మెంట్ పైన? రోడ్లు వేసారు అని చెప్తారు. వాళ్ళు రాకముందు రోడ్లు లేవా? ఇక్కడ ఉన్నాయి, అప్పుడు కూడా రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోడే రిపేర్ చేస్తారు. ఆ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా చేస్తారు. కొత్త పని ఏం చేశారు? అక్కడ దుబాయ్ లాగా చేసేసారు వాళ్ళ మొత్తం. ఓకేనా, దుబాయ్ లాగా చేసేసారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి లాభం ఏమవుతుంది దాంతో? మాకేమైనా ప్లాట్ ఉందా, అక్కడ ఫ్లాట్ ఉందా, నాకు ఏమైనా అక్కడ నుంచి ఇన్కమ్ వస్తుందా? ఏమి రావట్లేదు కదా. మన ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్స్ కూడా ఇప్పుడు కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. అక్కడ నుంచి మనకి ఏం జాబ్ దొరకలేదు, ఏమి కాంట్రాక్ట్ దొరకలేదు. మన స్ట్రగుల్ మనతోనే ఉంది. ఎట్లా ఉందంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఎంతవరకు అందుతా ఉన్నాయి? ఎట్లా ఉంది? ఇప్పటిదాకా చూడండి, ఒక 200 units కరెంట్ ఫ్రీ ఇచ్చారు. బస్సులో లేడీస్ కి ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంది. ఇంకా వేరే స్కీమ్స్ కూడా కాంగ్రెస్ ఇస్తుంది. ఇంకో మాట ఏమంటే, ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు 22 months హిసాబ్ ఎక్కడ అని అడుగుతున్నారు. 10 years హిసాబ్ ఇస్తే మనం 22 months హిసాబ్ ఇవ్వగలుగుతాం మేడం. 10 years హిసాబ్ ఇవ్వలేదు. టికెట్ ఇచ్చారు కదా, కొంచెం నవీన్ యాదవ్ ఎక్కడ కొంచెం వాళ్ళు ప్రచారం చేసేది సోషల్ మీడియాలో నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు అలా ప్రచారం చేస్తాం. అట్లా ఏం లేదన్న. ఇక్కడ మన యూత్ మొత్తం నవీన్ యాదవ్ తోనే ఉంటారు. మేమేం రౌడీలు కాదా, ఏం కాదు కదా. మన యూత్ మొత్తం రౌడీ, అట్లా రౌడీజం ఏం లేదు ఇక్కడ. నవీన్ యాదవ్ అన్న అంటే ఆయన సోషల్ వర్కర్. యాక్చువల్లీ సోషల్ వర్కర్. ఒక దాని మీద నెగటివ్ చెప్తున్నారు ఆపోజిషన్ వాళ్ళు, అది నిజం కాదు. ఓకేనా, యూత్ లీడర్ అయినా సోషల్ వర్కర్. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మేము కూడా ఫ్యాన్సే. ఆయన కోసం పనిచేస్తున్నాం. ఆయన ఒక యూత్ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే మనకి సపోర్ట్ అవుతుంది. ఓకేనా, మన ఏరియాలో ఆయన లోకల్ అయినా కదా, అన్ని తెలుసు ఆయనకి. ఇక్కడ ఆయన బెటర్ చేయగలుగుతాడు ఆయన. Subscribe us and press the bell icon for more interesting updates.